సైఫ్ అలీఖాన్కు కత్తిపోట్లు. ముంబైలోని బాంద్రా వెస్ట్ నివాసంలో దాడికి పాల్పడిన దుండగుడు దొంగతనం కోసం ఇంట్లోకి వచ్చి అఘాయిత్యం. సైఫ్ శరీరంపై 6 చోట్ల గాయాలు. వెంటనే ఆసుపత్రికి తరలింపు. శస్త్రచికిత్స చేసి వెన్నెముక నుంచి కత్తిమను తొలగించిన వైద్యులు. తప్పిన ప్రాణాపాయం. నిలకడగా సైఫ్ ఆరోగ్యం. నిందితుడి కోసం ఆచూకీ కోసం 10 ప్రత్యేక బృందాలు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రముఖ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సైఫ్ అలీఖాన్ 54 ఇయర్స్ పై గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో నటుడికి తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో సంపన్నుల నివాసం ఉండే బాంద్రా వెస్ట్ ప్రాంతంలో ఉన్న సద్గురు శరణ్ భవనం 12వ అంతస్తులో సైఫ్ సొంత ప్లాట్లో గురువారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సమయంలో ఇంట్లో సైఫ్ భార్య కరీనా కపూర్ ఖాన్తో పాటు కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇతర కుటుంబ సభ్యులతో పాటు దుండగుడు దాడిలో గాయపడిన రక్తం మోడుతున్న సైఫ్ను ఆయన పెద్ద కుమారుడు ఇబ్రహీం, పని మనుషులు వెంటనే ఆటోలో సమీపంలో లీలావతి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించడంతో ప్రాణాపాయం తప్పింది. 2 బలమైన కత్తిపోట్లు సహా మొత్తం 6 చోట్ల గాయాలయ్యాయని డాక్టర్లు చెప్పారు. వెన్నెముక నుండి 2.5 అంగుళాల కత్తి మొనను ఆపరేషన్ ద్వారా తొలగించారు. సైఫ్కు ఎలాంటి ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిపారు. సైఫ్పై దాడి పట్ల బాలీవుడ్ నటుడితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కత్తితో దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజలు ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సైఫ్పై దాడి ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బాంద్రా పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. రాత్రిపూట ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు దొంగతనం కోసం వచ్చి హత్యాయత్నానికి పాల్పడడంతో సెక్షన్ 331, క్లాస్ 4, సెక్షన్ 311 కింద కేసు పెట్టారు. సాక్ష్యాధారాల కోసం సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని పరిశీలించారు. సైఫ్పై దాడి తర్వాత దుండగుడు మెట్లు దిగి పారిపోయినట్లు గుర్తించారు. వీపున తరలించుకున్న ఓ బ్యాగ్తో అతడు పారిపోతున్న దృశ్యాలు 6వ అంతస్తులో తెల్లవారుజామున 2.2 గంటల సమయంలో రికార్డయ్యాయి. స్థానికంగా మొబైల్ ఫోన్లు డేటాను పోలీసులు వడపోయేశారు. దుండగుడు ఆచూకీ కనిపెట్టడానికి 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అతడి ఫోటోను విడుదల చేశారు. దుండగుడి దాడిలో సైఫ్ పని మనిషికి సైతం గాయాలయ్యాయి. దుండగుడితో జరిగిన పెనుగులాటలో ఆమె స్వల్పంగా గాయపడింది. బాధితురాలి నుంచి పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. స్టేట్మెంట్ రికార్డు చేశారు. దొంగతనం కోసమే దుండగుడు సైఫ్ ప్లాట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. సైఫ్, కరీనా దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి తమ ప్లాట్లో నిద్రిస్తున్న సమయంలో అలికిడి వినిపించింది. అప్పటికే సైఫ్ చిన్న కుమారుడు జహంగీర్ గదిలో మాటు వేసిన దుండగుడి కదలికలను పని మనిషి గమనించి బిగ్గరగా కేకలు వేసింది. అలారం మోగించింది. దాంతో అతడిపై కత్తి చూసిన వెంటనే శబ్దాలు వినిపించి నిద్రలోంచి మేల్కొన్న సైఫ్ అలీఖాన్ ఆ గదిలోకి వచ్చి దుండగుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చాలాసేపు పెనుగులాట జరిగింది. వాగ్వాదం చోటు చేసుకుంది. సైఫ్ను దుండగుడు కత్తితో విచక్షణారహితంగా పొడిచి తక్షణమే మెట్ల మార్గం గుండా పరారయ్యాడు. ఫైర్ ఎగ్జిట్ ద్వారా అతను సైఫ్ ప్లాట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. సైఫ్ కుమారుడి గదిలో 4 గంటల పాటు నిశ్శబ్దంగా నక్కి ఉండి
అవకాశం కోసం ఎదురు చూశాడని, అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగతనం ప్రయత్నించాడని తెలిపారు. కారు అందుబాటులో లేకపోవడంతో సైఫ్ను అతని కుమారుడు, సహాయకులు ఆటోలో ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాధితుడికి న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ డాంగే, కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ లీనా జైన్, అనస్థియాలజిస్ట్ డాక్టర్ నిషా గాంధీ శస్త్రచికిత్సలు చేశారు. 6 చోట్ల గాయాలైనట్లు తెలిపారు. మెడ, వెన్నెముక భాగంలో సర్జరీ చేశారు. ఎడమ చేయి, మెడ కుడి భాగంలో 2 లోతైన గాయాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుంటారని వెల్లడించారు. మహారాష్ట్రలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణిస్తున్నాయని ఎన్సీపీ శరద్ పవార్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు శరద్ పవార్ ఆరోపించారు. బాంద్రాలో ఇటీవల ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడని, ఇప్పుడు సైఫ్కు దాడి జరిగిందని చెప్పారు. ఇవన్నీ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు. హోంశాఖ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వద్దే ఉందని, శాంతి భద్రతల పరిరక్షణపై ఇకపై దృష్టి పెట్టాలని సూచించారు.